హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ సహస్ర అనిల్. సో, వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ మాత్రం కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసి పెట్టేసుకోండి. సో, ఇదైతే నా వ్లాగ్ అయితే ఈవినింగ్ పిల్లలొచ్చాకైతే నాది రొటీన్ ఎలా ఉంటుందో అయితే చెప్పేస్తున్నాను. సో, యాజ్ యూజువల్‌గా అయితే పిల్లలైతే పోయినా తీసుకొని వచ్చేసిన. అది చూడుతున్న వాళ్ళకి ఏదో ఒక స్నాక్ ఉండాలి గదా! అది ఉండకపోతే నన్ను చంపేస్తారు. సో, ఇంట్లో అయితే అప్పటికే ఏం లేదు. ఒక పానీపూరి ఒకటే ఉందిరా అని జెప్పాను. అది ఉంటే సరే మమ్మీ అదే కాల్చియి అనేసి అన్నాడు మా చిన్నోడు. సో, వాడు అట్టే తినడు. అంతకుముందు మేము బయటికెళ్ళినప్పుడైతే పానీపూరి వాటర్ కలిపి పౌడర్ అని జెప్పారు. సో, అది గూడా ఉండే. ఆ పౌడర్ ఉందా లేదా అని ముందే క్వెషన్ చేసిండు. ఉన్నది అన్నాకైతే సరే మమ్మీ కాల్చి తింటానన్నాడు. ఇక వానికి పాపం వేరే ఏమన్నా చేసి పెడదామన్నా గూడా ఇంట్లో సీరియస్‌లీ ఏం లేకుండే. నీళ్ళు అన్నీ అయిపోయాయి. మళ్ళీ కొనుక్కరావాలి అంటే ఎళ్ళిపోవాలి రాయచూరి. బట్ ఇప్పుడు కొంచెం ఈ మధ్య కాస్త ఎక్కువైపోయింది లేండి. ఇగ లో బడ్జెట్‌లో ఉన్నాము. సో, అందుకనేసి పిల్లలకైతే ఉన్నయి అడ్జస్ట్ చేసి పెట్టాలి. అండ్ వీటికన్నా మమ్మీ మొన్న పంపించింది గదా! కారపూసల అప్పాలు. సో, అవి యేసుకుంటే బెటరేమోనని నా ఫీలింగు. మన కారపూస యేసుకుంటే బెటర్ అని. ఎందుకనంటే మన ఇంట్లో మనం హోమ్‌గా యేసుకుంటాము. ఆయిల్ మనం ఫ్రెష్‌గా పెట్టేసుకుంటాము. అండ్ నేను చేసి పెడతా కదా అన్న ఫీలింగు. అంతకుముందు ఒకసారి ట్రై చేశాలేండి. బట్ ఏందనంటే అది ఒత్తేది ఉంటుంది గదా! సో, అది ఘోరంగా టైట్ ఉండేది. నా వల్ల అవ్వలేదు. తిప్పి తిప్పి కొడితే 10 ఏమో ఏసా గానీ సచ్చిందవ్వలేదు. సో, అది ఇంకొకటి తీసుకోవాలి. జస్ట్ ఇట్లా రౌండ్‌గా తిప్పేది. నాకు ఈజీగా ఉండేలా. ఎందుకంటే నాతోని అవ్వదబ్బా! నాకు అసలే బలం తక్కువ. ఒత్తిందనుకో మళ్ళీ నా పని ఎవడు చేయలేడు. నాకు నేనే ఏసుకోవాలి కాబట్టి. సో, అదేనైతే మా ఆయనతోని చెప్పాను. ఈ బయట చిరుతిండ్లు పెట్టే కన్నా ఇంట్లో ఏసుకొని తింటే బెటరే. పిల్లలు గూడా మిగతా వాటికన్నా కారపూస ఎక్కువ తింటారు వాళ్ళు చాలా ఇష్టంగా. సో, అది చేసి పెట్టామనుకో వాడు మంచిగా తింటాలే అనేది చెప్పా మా ఆయనకి. సరేనే తీసుకుందామన్నాడు. యాక్చువల్‌గా మొన్న బయటికి పోయినప్పుడు అక్కడ చూసా నేను. కాకపోతే ఏమైనా తీసుకుందామా అనేసి మా ఆయనతో అంటే అద్దు పానన్నాడు. ఇక నేను చెప్పా ఇది మళ్ళీ రోజుకు రూ. 100, 200 పెట్టి కొనుక్కొచ్చి వాళ్ళకి ఇవ్వడం కన్నా, హెల్త్‌లు ఖరాబ్ చేసే కన్నా మనం కొనుక్కొచ్చేదానికి ఇది కొనుక్కొని పెట్టుకుంటే బెటర్ గదా అనేసి చెప్పాను. ఆన్‌లైన్‌లో చూసాను 200, 250 ఉందని చెప్పా. సరే పెట్టేసుకుందువులే అని చెప్పిండు. సరే అనేసి నేను కూడా ఓకే అన్నా. ఇక్కడైతే ఇక పానీపూరి మొత్తం కాల్చేసాను. అదే చెప్పా కదండీ వాటర్ కానీ చాలా బాగుందిలేండి. అందులో కొంచెం ఆలు కుర్మా అనేది ఉంటే బాగుండు. బట్ నేను ఇక ఆలు కుర్మా ఏం చేయలేదు. మా చిన్నోడు జస్ట్ వాటర్‌లో డిప్ చేసుకొని తింటాడు. మా పెద్దోడేమో నార్మల్‌గా తినేస్తా ఉంటాడు. అదో ఆనందం. ఎందుకంటే అమ్మో పానీపూరి నోరంతా కోసుకపోతదండోయ్! అది తిన్నాక వెంటనే అన్నం తినమంటే నోరంతా మంటొచ్చేస్తది. అందుకే మా చిన్నోడు వాటర్‌లో డిప్ చేసామంటే అది కొంచెం స్మూత్‌గా మెత్తగా అయితది గదా! అట్లా అయిద్దనేసి వాని ఒపీనియను. ఇంగ ఇక్కడనైతే వానికి పానీపూరిని వాటర్ ఇచ్చాను. మా పెద్దోనికి నార్మల్‌గా ఇచ్చేసా. ఇగ వానిది లోకం వేరే, వీని లోకం వేరే. వాని వ్యవస్థ వేరే, వీని వ్యవస్థ వేరే. సో, ఇగ వాళ్ళకైతే అక్కడ పెట్టేసి ఇవన్నీ సర్దేస్తా ఉంటా. మా చిన్నోనికి కండ్ల ముందటనే బ్యాగ్ కనబడాలండి. లేకపోతే నా పీక విసిగెత్తాడు. అది ఎక్కడ పెట్టినా గానీ మళ్ళా తీసుకొచ్చి అదే బెడ్‌లో పెట్టుకుంటాడు. కంపాక్స్ ఓపెన్ చేసుకుంటా, అన్నీ ఓపెన్ చేసుకుంటా మామూలుగా సతాయించాడబ్బా! ఈ సతాయించుడుకు నా తల బాణం తోకత్తంది. బట్ ఏం చేస్తాం, ఏం చేయలేము. యాక్చువల్‌గా రోజు లంచ్ బాక్స్‌లో క్లాత్ కర్చీఫ్ పెట్టేసి పంపిస్తా. ఎందుకంటే కింద పరుచుకొని అది పెట్టేసుకొని తింటారంట. సో, ఇవాళ ఏం రాలేదు. ఏందిరా నాన్న కర్చీఫ్‌లో అన్నమేం రాలేదు, అన్నం తినలేదారా? కర్చీఫ్‌లో అంటే తిన్నామమ్మీ అన్నాడు. మరి ఒక్కటి కూడా మెతుకు రాలేదు ఏందిరా అంటే అక్కడనే దులిపేసొచ్చా అని చెప్తున్నాడు. వాడిని చూస్తే భలే అనిపిస్తది అబ్బా! అప్పుడప్పుడు వాడు మాట్లాడే మాటలకు. సో, వాడి స్కూల్‌లో డాన్స్ కాంపిటీషన్ ఉందంట. యాక్చువల్‌గా మొన్న ఫోన్ చేసి చెప్పా మేడంకి వీడు చెయ్యట్లే అనేసి మాకు తెలిసింది. సో, అందుకనేసి మేడం ఫోన్ చేసి మీ అబ్బాయి చేయడంటున్నాడు మేడం అనేది చెప్పింది. చెప్తే అలా ఎలా పక్క పెడతారండి, చేపియాలి పిల్లలు అలానే అంటారు. మీరు చేపియండి మాకు కూడా చూడాలనిపిస్తుంది కదా స్టేజ్ మీద. మా చిన్నోడు ఆల్రెడీ వేరే స్కూల్‌లో వేసిండు అనేది చెప్పాను. సరేలే మేడం చేపిస్తాను అనేది చెప్పింది పాపం ఆ మేడం కూడా. కానీ వీనిది మొండితనం ఎట్లా చెప్పా, ఆఖరికి గున్నకు వీడియో కూడా పంపించేసింది. మీరు ఇంటికాడ నేర్పియండి మేడం, నేను స్కూల్‌కి వచ్చాక ఇంకా నేర్పిస్తా అని చెప్పింది. సరేలే అనేసి నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చాక చేపిస్తే ఒక్కసారి చేశాడు అంతే. సెకండ్ టైం చేయాలంటే నేను చేయపా
నేను చేయపో అనుకుంటా ఊకే చేయాలి డ్యాన్స్. ప్లీజ్ మమ్మీ ఒక్కసారి విడిచిపెట్టండి, ఒక్కసారి డ్యాన్స్ చేయ మమ్మీ అనుకుంటా. ఓ అమ్మే నన్ను పానం తీసిండండి. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాల్ చేసింది, మేడం మీ బాబు చెయ్యమంటే చెయ్య అంటున్నాడు అనేసి అని అన్నాడు. ఇక పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారులేండి, చెప్పేసా వాడికి చెయ్యాలనిపిస్తే చేపియానండి, లేకపోతే లీవ్ ఇట్ వదిలేయండి అని చెప్పాను. సరే అని మేడం చెప్పింది. వీడికి పొంగ కూడా చెప్పా, నాన్న మేడము డ్యాన్స్ చేపిస్తూ ఉంటుంది, చేయరా నాన్న అని చెప్తే, నేను చెయ్య మమ్మీ ఊకే ఏమంటారు నన్ను అనేసాడు. మనకి బద్దకం అండి, ఊకొక డ్యాన్స్ వాడు చేస్తాడు, కాళ్ళు వస్తాయి అంటాడు, ఏళ్ళు వస్తాయి అంటాడు, వాంతో నస్స. కానీ చెయ్యాలి కదా నాన్న, మనం చేయకపోతే నాన్న ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు, అది ఇది అని చెప్పా. సరే మమ్మీ చేస్తలే ఇవాళ అని చెప్పిండు. అయితే యాక్చువల్గా మనకి ఆగస్ట్ 15th వస్తుంది అనేసి ఆర్మీ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం స్పెషల్గా అన్ని డేస్ నార్మల్గా ఉంటాం కదా, ఆ రోజు కొంచెం స్పెషల్గా కనిపించాలని అంతమంది మా పెద్దోనికి వేసి పంపించా. ఈమె చిన్నకి ఒక్కసారి కూడా వేయలేదు, వీటి స్కూల్కి అయినా కాంచెల్లి. సో ఈసారి వేద్దాంలే అనేసి అయితే ఫిక్స్ అయిపోయా. అందుకనేసి మొన్న ఆర్డర్ పెట్టేసా, 250 ఏమో పడింది ఆర్మీ డ్రెస్. సో అది వేసుకొని పోతేనే నువ్వు స్కూల్లో డ్యాన్స్ చేస్తావు, లేకుంటే నేను డ్యాన్స్ చేయియర్రా అని చెప్తే, సరే మమ్మీ డ్యాన్స్ చేస్తా మమ్మీ అని చెప్పిండు. మరి అలా ఏం చేస్తాడో మళ్ళీ ఫోన్ వస్తుందేమో మేబీ చూడాలి. ఇక అదే అనుకున్నాం మేము కూడా, సరేలే వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, చేయాలనిపించుకుంటూ చేయండి, లేకుంటే లేదు. వానికి ఒకతే స్పెషల్గా డ్రెస్ అయితే ఉంది కదా, సో అదే చేత పంపిద్దాంలే అనేది అనుకున్నాము. ఇక సరే అనేసి వాడు ఇంటికి వచ్చాక నా తినుడు అయిపోయాక అయితే చెట్లకైతే వాటర్ కూడా పోసాను. అప్పటిదప్పుడే వెదర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయిందండి, చల్లగా మంచిగా పొద్దున్న దాకా విపరీతంగా ఎండగొట్టింది, ఉడకపోతా కూర్చుంటే కూడా చెమటలు అట్లాగా ఆరిపోయినాయి. ఈవినింగ్ అయ్యేసరికి అట్లా ఒక్కసారి మొత్తం మంచిగా వచ్చింది మబ్బు, భలే అనిపించింది. కానీ ఏం చెప్పాలా, నా దరిద్రం ఏంటంటే నేను మార్నింగ్ అంతా బట్టలు ఆరేయ, ఈవినింగ్ టైంలోనే బట్టలు ఆరేస్తా. ఆ బట్టలు ఆరేసిన కొద్దిసేపటికే వర్షం పడుతుంది. అది నాకు వర్షానికి ఉన్న ఎనాదిరిగాని అలవందం అంటారు చూడండి, పెన వేసుకొని ఉన్నాం మేము అలా అన్నమాట. సో అందుకనేసి అది నేను వేసిన వెంటనే అవుతుంది. నేను లేకపోతున్నా బట్టలు అనేసి వచ్చాక అది కొద్దిగా ఆరిపోయాకన్నా పోయి తీసుకొచ్చుకుందాము అన్న టైం కన్నా వర్షం పడుతుంది. అవి తడిసిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఫ్యాన్ గాలికి వేయాల్సి వస్తుంది. మా ఆయన అదే తిడతాడు, అదేదో పొద్దున్న ఆరేసుకొని ఈవినింగ్ తీసేసుకుంటే అయిపోతుంది కదా, ఎలాగో తెలుసు కదా ఈవినింగ్ వరకు వర్షం పడుతుంది అంటే ఏం చేస్తాను చెప్పండి. పనంతా ఊహించుకున్నాకనే నేను వాషింగ్ మిషన్లో ఎత్తా, మరి అలా చేయకపోతే నాకు నచ్చితే నేను చేస్తాను అంతే అని చెప్తా. సరేలే అని మా ఆయన అంటాడు. ఇక ఛాయ్ కూడా పెట్టేస్తున్నా, ఎందుకంటే మా పిల్లలకు ముఖ్యం ఛాయ. పాలు తాగండి అని వాళ్ళ నాన్న చాలా ఫోర్స్ చేస్తున్నాడు. బట్ మా అశ్విగాడు మా చిన్నోడు ఓకే తాపిస్తే తాగుతాడు, బట్ మా పెద్దోడు వామిటింగ్ చేసుకుంటాడు. అదో బాధకు నేను వాళ్ళకి పాలు తాగి, కానీ మా ఆయన నన్ను తిడతా ఉంటాడు. వాళ్ళకి తాపి ఏం చెయ్యవు, వాళ్ళని అలా వదిలేస్తావా అంటే నేను ఏం చేస్తా చెప్పండి, వాళ్ళు తాగనప్పుడు వామిటింగ్ చేసుకుంటూ తుడవడానికి నేను వామిటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదని చెప్పాను, సర్లే అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇంకా పిల్లలు అయితే అక్కడ అవి తాగేస్తున్నారు, తినేస్తున్నారు, ఇక్కడ నేను చాయ్ పెట్టేస్తున్నారు. సీరియస్లీ ఈ బాటిల్ అయితే చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే డైలీ ఒక వాటర్ బాటిల్ నింపేసుకున్నామంటే మనము డైలీ ఎన్ని వాటర్ తాగితే మట్టి అర్థమైపోతుంది. తిప్పి కొడితే ఈ బాటిల్ కూడా ఒడగొట్టలేను నేను, అంటే నాకు అప్పుడు అర్థమవుతుంది ఓకే నేను 2 లీటర్స్ వాటర్ కూడా తాగట్లే, డైలీ 3 లీటర్స్ అన్నా తాగాలి అని అంటారు కదా, కనీసం 2 కూడా కంప్లీట్ చేయట్లేదు. నాకు అప్పుడు మైండ్కి అర్థమవుతుంది, నా మైండ్ అర్థం చేసుకొని ఇంకా కొన్ని ఎక్కువ వాటర్ తాగుతున్నా. ఎవరైనా తీసుకోవాలనుకునేటోళ్ళు, వాటర్ తక్కువ తాగుతా అనుకునేటోళ్ళు ఇది బెటర్ ఆప్షన్ అండి. ఈ బాటిల్ తీసేసుకొని మంచిగా మనము ఈ బాటిల్ తీసేసుకొని మంచిగా పెట్టుకున్నాం అనుకోండి, చేల్లో జారిపోతుంది. డైలీ ఎన్ని వాటర్ తాగుతామో అర్థమైపోతుంది. ఒకవేళ తాగకపోయినా మనకే అనిపిస్తుంది, అయ్యో వాటర్ తాగాలి అని మనకే అనిపిస్తుంది. సో అలా తాగేసినాం అనుకోండి కొద్దిగా సెట్ అయిపోతుంది. అందుకే మా ఆయన అద్దులే అనేసి అన్న కూడా గొడవెట్టి మరీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడనైతే చెప్పాయి కదా మన దరిద్రం, ఈవినింగ్ టైంలో బట్టలు ఆరేస్తాము, చూస్తున్నారు కదా మబ్బు కూడా ఘోరంగా వచ్చింది. పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు, సరేలే ఆడుకోలే అన్నట్టు నేను కూడా కొంచెం టైం తీసుకుంటా. ఎందుకో మార్నింగ్ టైంలో ఆరేయడం బుద్ధి కాదు నాకు, ఈవినింగ్ టైంలో ఆరేసినాం అనుకో మంచిగా ఆరతాయిలే అనేసి ఆరేసి పెట్టేసుకొని ఉంటా. పిల్లలతో కూడా గొడవసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఊరికే పైకి కింద దిగడం అంటే అవ్వట్లే, అబ్బా కాళ్ళు పెయిన్ వచ్చేస్తున్నాయి. అందుకనేసి ఇక అప్పుడే పిల్లల్ని తీసుకొని పోయి గొడిసేపు నేను ఉండేసి వాటిని ఆరేసి వచ్చేస్తా. ఇక మార్నింగ్ టైంలో తీసుకొని వచ్చేస్తా. ఒకవేళ వర్షం పడకపోతే, వర్షం పడితే ఇక
కొంచెం ఎక్కువసేపు ఉంచుతలేండి. ఇక ఇక్కడనైతే పిల్లలు తీసుకొచ్చిన లంచ్ బాక్స్లు అన్నీ క్లీన్ చేసేస్తున్నా. ఈ నైట్ టైంలో క్లీన్ చేసుకున్నాం అనుకో మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మనకైనా. ఎంత నీట్గా ఉంచిన ఇల్లు అంత ఘోరంగా చేస్తున్నారు అబ్బా మా పిల్లగాళ్ళు. చచ్చిపోతున్న చేయలేకైతే. మా ఆయన అదే అంటాడు, పాపం అది ఎంతగానో చేస్తుందిరా, చచ్చిపోతుందిరా అంటే కూడా పిల్లలు ఎందుకంటారు పిడుగులు వాళ్ళు. సో అట్లా ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు గాడిదలకు. అంతే ఉంటుంది లేండి అనిపించింది. ఇక్కడనైతే ఇక ఈ ఆఫ్టర్నూన్ టైంలో కూడా నేను ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకోలే. పిల్లలకే మార్నింగ్ మిల్ మేకర్ కర్రీ పెట్టేశాను. ఇక నేనైతే ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నా. అబ్బా ఆయనే చెప్పిన, అబ్బా నాకు లేదా అనేసి అని అంటున్నాడు. సరేలే నువ్వు ఈవినింగ్ వచ్చినాక వేసిస్తలే అని చెప్పా. ఇక్కడనైతే ఇక అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాక ఇక వీళ్ళకు టిఫిన్లు డైలీ టిఫిన్ అలవాటు చేశా కదా. మార్నింగ్ లేస్తేనే మమ్మీ ఇవాళ ఏం టిఫిన్ చేసా, మమ్మీ ఈరోజు ఏం టిఫిన్ అనేసి అంటున్నారు. సరేలే అనేసి అయితే మొన్ననే చెప్పాడు, నేను దోశ తినా, నాకు దోశ అవసరం అని చెప్పిండు. ఇక ఒక 2 days ఏమో బోండాలు నానబెట్టాను, ఈ రోజు ఏమో వడకు నానబెట్టాను. సీరియస్లీ నాకు ఒకప్పుడు వడ వేయడం అస్సలు రాలేదు అబ్బా. ఇప్పుడు ఓకే పర్లేదు చేయాల్సి అనిపిస్తుంది, ఎందుకంటే అప్పోలో అణిగిపోయినట్టు రాకపోయేది. ఎందుకంటే గ్రైండర్ ప్రాబ్లంలే. గ్రైండరు ఇది కొంచెము మనము గట్టిగా పడితేనే మనకు సరిగ్గా వడత్తది కాబట్టి దాని మూలంగా గట్టిగా పడుతుంది, గ్రైండర్ తిరగట్లేదు. అటో ఇటో కిందనో మీద పడైతే చేసేసిన. బట్ మార్నింగ్ చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ పీల్చుకుందాను, ఎందుకంటే కొద్దిగా రవ్వ వేస్తుంది, దొడ్డు రవ్వ. సో దాని మూలంగా ఏమో నాకు అర్థం కాలేదు, కానీ అది కొంచెము ఆయిల్ పీల్చుకున్నట్టు అనిపించింది. మా ఆశగాడు కొంచెం మమ్మీ నాకు వద్దు అన్నాడు. మా వాళ్ళు ఇద్దరు ఆపోజిట్, ఒకటి తిన్నా అంటే ఒకటి తిన్నాడు. చిన్నోడు తిన్నాడు, పెద్ద నాకు నచ్చలే మమ్మీ అనేసి అన్నాడు. సరేలే అనిపించింది. ఆయిల్ ఎక్కువ పీల్చింది అనుకో మనకు వదిలే, అదేలే పాపం అనిపించింది. సరే లైట్ తీసుకున్నాను ఇక నేను కూడా. వీళ్ళకైతే వడలకైతే నైట్ టిఫిన్కి నానబెట్టిన చట్నీ ఆల్రెడీ ఉంది. సో అదే వేసేసి పెట్టినాం అనుకోని మార్నింగ్ పిల్లలు తినిపోయారు అనుకో సెట్ లైఫ్ అంతే. ఇక వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఒక మైండ్లో ఉండిపోతుంది. తినకపోతే అయ్యో ఏమవుతుందో ఎట్లున్నారో ఏందో పిల్లలని ఒక టెన్షన్ ఉండిపోతుంది నాకు. అందుకనేసి వాళ్ళని మార్నింగ్ టిఫిన్ చేసి ఎట్టగలికి ఏదో ఒకటన్నా టిఫిన్ చేసి పంపిస్తా. అది ముచ్చట. వీడియో మొత్తం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.